వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవా. ఈరోజు ఇంటర్వ్యూలో నేను మీకు ఒక పర్సన్ని పరిచయం చేయబోతున్నాను. ఆయనే డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు. మాన్యువల్ థెరపీ చాలామందికి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. కానీ అలాంటి మాన్యువల్ థెరపీలో ప్రేమ్ కుమార్ గారు ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తూ ఉన్నారు. అందుకు నేనే విట్నెస్ కూడా, నేనే సాక్షిని కూడా. సో అలాంటి ప్రేమ్ కుమార్ గారు అసలు మాన్యువల్ థెరపీని అంత అడాప్ట్ ఎలా చేసుకోగలిగారు, అందులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి, ఆయన చాలా ఇష్యూస్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఎలా అందులో వండర్స్ సృష్టిస్తూ ఉన్నారు, ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రేమ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ప్రేమ్ గారు, మీ ఇంట్రడక్షన్ గురించి చెప్పే ముందు, మీ మాన్యువల్ థెరపీ ఏఎంటీ గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు కూడా ఇక్కడ నేను మాట్లాడాలి. నేను స్వయంగా మీ గురించి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను, మీతో ఫోన్లో మాట్లాడాను, మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. కానీ ప్రత్యక్షంగా నేను మీ ట్రీట్మెంట్ చూశాను, నాకు చూశాను, మా సిస్టర్స్కి, మా ఫ్యామిలీకి కూడా మీ చేసే ట్రీట్మెంట్ చూశాను. ఆల్మోస్ట్ 1 డే మొత్తం మీ హాస్పిటల్లో ఉన్నాను నేను. సో అక్కడ నాకు అనిపించింది మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మాకు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చేసిన వాళ్ళు మళ్ళీ వెంటనే వితిన్ 1 monthలో చేయాలని కూడా అనిపించదు. మీ ట్రీట్మెంట్ చూసిన తర్వాత నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తూ ఉంది. అందుకే మళ్ళా ఇంటర్వ్యూ చేయాలనిపిస్తూ ఉంది. ఇది ఇంకా పేషెంట్స్కి తెలియాలి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సర్జరీలకు వెళ్ళిపోతూ ఉన్నారు, ఈవెన్ మా ఫ్యామిలీస్లో కూడా. సో వాళ్ళందరికీ ఇది తెలియాలి, రూట్స్లోకి వెళ్ళాలి అనే మేము మళ్ళీ ఒకసారి ఇష్యూ బేస్డ్గా ఇంటర్వ్యూకి వెళ్దాం. ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారబ్బా మనకు అందుబాటులో అని తెలియజెప్పాలని అనుకుంటున్నాం. అందుకే ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. అది ప్రేమ్ గారు, దట్స్ అబౌట్ యూ. నేను నా అబ్జర్వేషన్ చెప్తా ఉన్నాను. అండ్ దెన్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినట్లయితే ఏఎంటీ, నేను ఆ రోజు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి, కానీ ఆ రోజు మనం చెప్పుకుంది కొంచెమే. అసలు మీరు ఏఎంటీనే ఇంత స్పెషల్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఎట్లా అంటే, ఫస్ట్ నేను ఫోర్మోస్ట్ థింగ్ నేను చెప్పాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ టు ద గాడ్. బికాస్ ఇట్లాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చేసి నాతో పాటు నా లోపల దిగి ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నేను బిలీవ్ చేస్తున్నాను. బికాస్ ఇది ఏమంటే ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ అండి. హోలిస్టిక్ అప్రోచ్ అంటే 2 విధంగా చెప్పొచ్చు. హోలిస్టిక్ అంటే స్పిరిచువలీ వాట్ వీఆర్ డూయింగ్ హోల్ హార్టెడ్లీ. హోలిస్టిక్ అప్రోచ్ అంటే హోల్ కంప్లీట్గా ఒక పేషెంట్ అంటే ఒక పేషెంట్ యాజ్ అ సింగిల్ యూనిట్గా మనం ట్రీట్ చేస్తున్నాము. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ ఆపర్చునిటీ నాకు దొరికింది బై ద గాడ్స్ గ్రేస్, అంతే. ఇంకొక విషయం, ఇది స్టార్ట్ చేయకముందు నేను చెప్పాల్సింది ఏమంటే, చాలా ఇంటర్వ్యూవర్స్ నేను చూశానండి ఇంతకుముందు. చాలా అంటే కొంతమంది నేను రైచూర్లో ఉన్నప్పుడు చూశాను. బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఒక పబ్లిక్కి ఈ మ్యాటర్ రీచ్ కావాలి, ఆ అనుమానం పెట్టుకొని చేసిన వాళ్ళు చాలా తక్కువ. మనం చూస్తున్న ఒక కొత్త విషయం, దీనివల్ల పబ్లిక్కి యూస్ అవుతుందని చెప్తున్నారు చూడండి, ఆ మనిషి దొరకడం చాలా కష్టం. అట్లాంటి పీపుల్ చాలా తక్కువ. ఓకే, నాకు దొరికింది, నాకు ట్రీట్మెంట్ అయింది, నేను చేయించుకున్నాను, నేను ఫ్రీ అయిపోయానని చెప్పేసి వెళ్తున్న వాళ్ళు ఒక 70%. వెరీ 30% మాత్రమే నాకు ఆరామ్ ఉంది కదా, నాకు ఫ్రీ అయింది కదా, మా ఫ్రెండ్ కూడా కష్టపడుతున్నారు, మా ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు, మా రిలేటివ్స్ ఇంతమంది ఉంటున్నారు అని చెప్తున్న వాళ్ళు 30 members. ఆ 30 members కోసమే ఇంకా వర్షం పడుతుంది, మంచి విషయాలన్నీ నడుస్తుంది. నిజంగా చెప్తున్నానండి అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకసారి నేను నా ఫ్యామిలీతో పోయేటప్పుడు ఒక జ్యూస్ స్టాల్లో జ్యూస్ తాగుతున్నాను. నేను, మా మిస్సెస్, మా కూతురు ముందు నుంచున్నాము. సడన్గా షర్ట్ మీద పడింది, జస్ట్ నేను దాగేటప్పుడు. సో ఇమీడియట్లీ నేనేం చేస్తున్నాను, టిష్యూ పేపర్ కోసం తిరుగుతున్నాను. అక్కడ నుంచిన 2-3 వాళ్ళకి అవసరమే లేదు, ఏపా టిష్యూ పేపర్ ఇవ్వపా అంటున్నారు సడన్గా. ఎందుకు వాళ్ళు చెప్పాల్సిన అక్కర్లేదు కదా. దట్ ఈస్ హ్యూమానిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇట్లాంటి చిన్న విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ అ గాడ్ విత్ ఇన్ ఎవ్రీ వన్. సో అట్లాంటి మనిషి ఉన్న వాళ్ళ కోసం, ఎస్పెషలీ అట్లాంటి వాళ్ళ కోసం మనం వాళ్ళు టచ్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మాత్రమే వాళ్ళకి రిజల్ట్ వస్తుందని నా మైండ్లో ఒక సెట్ అయింది. సో అందుకే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ ఏఐఎంటీ. పేషెంట్ టచ్ చేసేటప్పుడు వీ కెన్ ఐడెంటిఫై వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది, సైకలాజికల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎంత దూరం వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇంకొక విషయం, మంచి క్వశ్చన్ మీరు అడిగారు, మాన్యువల్ థెరపీ వై యు ఆర్ స్టిక్కింగ్ విత్ మాన్యువల్ థెరపీ. మాన్యువల్ థెరపీ అంటే ఓపెన్గా నేను చెప్తున్నానండి, మనం ఫీల్ కావాలి. నేను అకాడమిక్ సైడ్ ఉన్నప్పుడు ఐ విల్ టీచ్ మై స్టూడెంట్స్, బాబు ఇక్కడ మీ దగ్గర ఒక పేషెంట్ వస్తున్నారు, ఆ పేషెంట్ ఎంత దూరం సఫర్ అవుతున్న విషయం మీకు తెలుసా? మీకు తెలియదు కదా. తెలియదు కాబట్టి జస్ట్ యు ఆర్ ట్రీటింగ్ సూపర్ఫిషియలీ. అది ఫీల్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తాను. నేను ఇది ఎందుకు నేను పర్టికులర్గా ఇక్కడ చెప్తున్నానంటే, ఐఎమ్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, హీల్ పెయిన్, ఇవన్నీ నేను ఫీల్ చేసి వచ్చాను. బట్ నో మెడికేషన్, నో సర్జరీ, నథింగ్. సో బై ద గాడ్స్ గ్రేస్ ఓన్లీ విత్ ఎక్సర్సైజెస్ ఇది ఎట్లా సెల్ఫ్గా మనం ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు ఆ విషయం తెలిసింది కాబట్టి ఐఎమ్ లీడింగ్ నార్మల్ లైఫ్. ఈ విషయం పబ్లిక్కి రీచ్ అయితే పబ్లిక్ ఎంత హ్యాపీగా ఉంటారండి. సో అందుకొరకే
ఐఎమ్ స్టిక్ విత్ మాన్యువల్ థెరపీ టెక్నిక్. అంటే రేర్ డాక్టర్ విత్ హ్యూమన్ టచ్ అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ. ఓకే, ముఖ్యంగా చూసినట్లయితే మాన్యువల్ థెరపీ గురించి చెప్తున్నారు. ముఖ్యంగా మనం అనుకునేది ఏంటి దాంట్లో? వితౌట్ మెడిసిన్ అండ్ వితౌట్ మెషిన్స్, వితౌట్ సర్జరీ కదా. సో అందులో హ్యూమన్ టచ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది నేను చూశాను. బట్ మీరు పేషెంట్స్తో డీల్ చేసే విధానాన్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో నిజంగానే ఆ హ్యూమన్ టచ్ వల్ల హీల్ అయ్యే అవకాశం ఉంటుందా కొంతమేరకైనా? 100%. ఎందుకు అంటే ఇప్పుడు ఏం లేదండి, మనం పక్కకు కూర్చున్న వాళ్ళు కొద్దిగా మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాం? జస్ట్ విల్ కీప్ ఆన్ హ్యాండ్ ఆన్. ఇది ఎందుకు చేస్తాం? సపోర్ట్. ఆ టచ్ ఉంది చూడండి, ఆ టచ్లోనే దే విల్ గెట్ సమ్ దేర్ ఫీలింగ్ ఎట్లా అంటే మనకు ఎవరో ఒకరు ఉన్నారు, ఒకరు పట్టించుకుంటారు, మన ప్రాబ్లం అన్నీ వింటారు. పేషెంట్స్కి ఏమంటే వాళ్ళు చెప్పిన ప్రాబ్లం వినడానికి డాక్టర్స్కి టైం లేదు. బికాస్ నంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఒక పేషెంట్ చూడడానికి మినిమం వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ మినిమం 20 minutes ఆఫ్ టైం. ఫస్ట్ పేషెంట్ మాట్లాడమని చెప్పేసి వినండి, దాంట్లోనే మీకు డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. కానీ మనం అవసరం లేదు, పేషెంట్ రాకముందే డయాగ్నోసిస్ వచ్చేస్తే ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు ఎంత దూరం కష్టపడుతున్నారు, వాళ్ళు యాక్చువల్ చెప్పింది దేనికి, దీనివల్ల స్టార్ట్ అవుతుంది, వాళ్ళ అనుమానం ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి మనం టైం ఇవ్వాలి, పేషెంట్ దగ్గర మాట్లాడాలి. సో ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ స్టేజెస్ మనం ప్రాపర్గా చేయడానికి ఈ ఏఎంటీ మనకు టైం ఇస్తుంది. బికాస్ పర్ డే మై అపాయింట్మెంట్ ఈస్ 10 to 12 patients, నాట్ మోర్ దెన్ దట్. హోల్ డే మార్నింగ్ ఒక 6 patients, ఈవినింగ్ ఒక 5 to 6 patients. అంటే ర్యాండమ్గా మీరు ఒక ½ an hour స్పెండ్ చేస్తున్నట్టు ఒక్కో పేషెంట్తో ఆల్మోస్ట్. అవును. దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఆలోచన చేయరా మరి? ఇలాంటి మరి ½ an hourలో ఆల్మోస్ట్ మీరు ఒక 10 మందిని చూడొచ్చు ప్రేమ్ గారు. మేడం, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా సేమ్ క్వశ్చన్ మీరు అడిగారు. కమర్షియల్గా మీరు ఇది కమర్షియల్గా చేయడానికి ఉంటుంది, నేను అనుకుంటే నేను చేయవచ్చు, బట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. ఇది రిజల్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి రికవర్ అయింది కాబట్టి వాళ్ళు ఇంకా ఒకరు సజెస్ట్ చేస్తారు. నాకు రికవర్ అయింది నువ్వు పో అంటున్నారంటే, అంత దూరం కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్తున్నారంటే, సపోజ్ వాళ్ళకి రికవర్ రాకపోతే దే విల్ బ్లేమ్ దిస్ ఫెల్. ఆబ్వియస్లీ ఏం నువ్వు చెప్పావు, నేను పోయాను, నేను నాకేమి ఇంప్రూవ్మెంటే లేదు కదా, ఏమి ఇది ఎందుకు నువ్వు అట్లా చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ రిలేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. అది కంపల్సరీ నేను మెయింటైన్ చేస్తాను. దాని కొరకే ఐ విల్ టేక్ సమ్ టైం. సో లైఫ్ లాంగ్, ఈవెన్ ఇప్పుడు కూడా పేషెంట్స్, నేను ఎప్పుడో ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ ఇంకా గుర్తుపెట్టుకొని నా పేరు నాకు ఫోన్ చేసి అడుగుతారు. నేను మర్చిపోతాను, సారీ బాబు మీరు ఎవరు నాకు తెలియదు, నేను మర్చిపోయాను, బట్ మీ ఫోటో ఉంటే చెప్పండి. ఎవరో ఒక పేషెంట్ పంపించారని ఇంకొక పేషెంట్ వస్తారు మన దగ్గర, ఈ పేషెంట్ రెఫర్ చేస్తారండి, వాళ్ళ పేరు నాకు తెలియదు, 3-4 years సార్ మీరు గురించే చెప్పారు సార్, అందుకే వచ్చాం సార్. ఇది నేను ఒక ప్రైడ్ కోసం నేను చెప్పలేదు, జస్ట్ నిజం చెప్తున్నా. అట్లా అన్నప్పుడు నేను మర్చిపోతాను ఆ పేషెంట్ ఎవరో నాకు తెలియదు, ఫోటో ఉంటే చూపించండి అంటాను. వాళ్ళ ఫోటో ఉంటే చూపిస్తారు, అప్పుడు నేను ఐడెంటిఫై చేస్తాను. ఇది అన్నీ ఎందుకు జరుగుతుందంటే అప్పుడు మెయింటైన్ చేసిన రిలేషన్, పేషెంట్ అండ్ డాక్టర్ అన్నది ఒక గుడ్ రిలేషన్షిప్. వాళ్ళ హిస్టరీ మొత్తం మనకు తెలుస్తుంది, మన దగ్గర ఉంటుంది. సో అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్టింగ్ మనీ, వెన్ యు ఆర్ హీలింగ్ ఎ పేషెంట్, వాళ్ళు ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకుంటారు చూడండి, అది పెద్ద విషయం. మనం వ్యాపారం చేస్తున్నాము, ఒక బైక్ తీసుకుంటాము, ఒక కారు తీసుకుంటాము, ఇల్లు తీసుకుంటాము, అవన్నీ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, ల్యాండ్ లార్డ్ కానీ ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? కానీ ఒక డాక్టర్ పేరు చెప్పండి, ఈ డాక్టర్ మాకు బాగా వచ్చు. ఒక్కొక్క ఊర్లో చూడండి ఒక మంచి డాక్టర్ ఉంటారు, ఫీజు తక్కువనే తీసుకుంటారు, 5 rupees, 10 rupees, 15 rupees. ఇంకా చెప్పాలంటే చెన్నైలో ఒక డాక్టర్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్, హీ సిట్టింగ్ ఆన్ ద కాంపౌండ్ వాల్. ఓకే, జస్ట్ కాంపౌండ్ వాల్ మీదనే కూర్చుంటారు, సాయంత్రం అయితే వచ్చి కూర్చుంటారు, క్లినిక్ లేదు ఏం లేదు, ఆయన ఇంటి ముందు కాంపౌండ్లో కూర్చుంటారు. అక్కడ పోతున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర మెడిసిన్ తీసుకుని పోతారు. వెరీ సింపుల్ పర్సన్, ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్కి వెరీ గుడ్ రికవరీ. ఆయన చనిపోయినప్పుడు ఆ ఊరు మొత్తం ఏడ్చింది. అది ఎక్కడ ఉందండి? మనం తీసుకున్న డబ్బులు తీసుకోవాలి, లేదనగా డబ్బులు లేకపోతే నేను మెయింటైన్ చేయలేను, బికాస్ వీఆర్ హ్యావింగ్ టీమ్. సో ఆ టీం అన్నీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కాబట్టి నామినలీ వీఆర్ నాట్ ఛార్జింగ్ 10 రూపాయలకి 100 రూపాయలు తీసుకోవడం లేదు. కానీ ప్రేమ్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి మాన్యువల్ థెరపీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 15 years అయింది. మరి ఎందుకు ఎక్కడ ప్రచారాన్ని కోరుకోకుండా సింపుల్గా నాకు ఒక హ్యూమన్ టచ్ ఉంటే చాలను, లేకపోతే పేషెంట్స్ 2-3 ఉంటే చాలను, ఎందుకు ఇట్లా? ఏంటి మీ పర్సనల్ ఎంతూజియాజమా లేకపోతే ఏంటిది? పర్సనల్ ఏం లేదండి, నాకు ఛాన్స్ దొరకట్లేదు. నేను ఎంతో మందికి నేను ట్రై చేశాను, ఈ విషయం పబ్లిక్కి రీచ్ కావాలి. నాది ఒక్కటే మోటో ఏమంటే ఐ హ్యావ్ టు రీచ్ టు ద పబ్లిక్. ఇంత దూరం కష్టపడుతున్నారు జనాలు,
అగైన్ ఐఎమ్ సేయింగ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు. దట్ మే బీ ఏ జనరల్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్, సర్జన్, హూఎవర్ మే బీ, వాళ్ళకి తెలిసింది వాళ్ళ లిమిట్లో వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి రిజల్ట్ రాకపోతే ఇక్కడ రిజల్ట్ వస్తే పేషెంట్ వస్తారు. అంతేగాని దీంట్లో కమర్షియల్గా చేయడానికి ఏం లేదు. ఒకటి ఒక పబ్లిక్ అవేర్నెస్ ఇది చేయడానికి నేను ఎంత దూరం ప్రయత్నం చేశానంటే, ఐ రిక్వెస్టెడ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఇన్ రాయచూర్, జేసీఐ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఆల్మోస్ట్ 2-3 ప్రెసిడెంట్ చేంజ్ అయినా సరే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఈవెన్ అఫీషియలీ ఐ సెండ్ ద లెటర్స్ ఆల్సో, బట్ దెర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. నేను ఒక సింగిల్ పర్సన్ కాబట్టి నేను ఒక సింగిల్ పర్సన్గా పబ్లిక్ మధ్యలో రీచ్ కావాలంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్, కుదరదు. నేను పోయి ఎట్లా పబ్లిక్ దగ్గర ఇట్లా ఒక ట్రీట్మెంట్ ఉంది మీరు వచ్చి చేయించుకోండి, ఎంత దూరం మీకు టెన్షన్ ఆగుతున్నారు మీరు. ఇప్పుడు లేదండి, ఒక ఆప్షన్ నేను చెప్తాను. మనకి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అన్ని రాకముందు ఉన్న ఆప్షన్ ఏమంటే మెడిసిన్ మాత్రమే. కొత్త సర్జరీస్ వస్తుంది, రోబోటిక్ సర్జరీ ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చింది. ఇవన్నీ రాకముందు జనరల్ సర్జరీ ఉంటుంది, దానికి ముందు పాత సర్జికల్ ఇంటర్వెన్షన్స్, దానికి ముందు మెడిసిన్స్ మాత్రమే. సో కొత్తగా వచ్చేటప్పుడు పబ్లిక్కి ఒక అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్కి వేరే దారి లేక ఒక సర్జరీ ఆప్షన్ అనుకుని అక్కడ వెళ్తున్నారు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు. సైమల్టేనియస్లీ ఈ సైడ్ కూడా గ్రోత్ ఉంటుంది, ఈ సైడ్ కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వితౌట్ సర్జరీ వస్తుంది. కాబట్టి ఈ అవేర్నెస్ పబ్లిక్ దగ్గర రీచ్ కాలేదు, కాబట్టి దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద సర్జన్. అంటే ఈజీ పాత్ కదా ఇది, అవును, అందుకే దాన్ని చూస్ చేసుకుంటారు. మళ్ళీ ఈ విషయం కూడా సర్జన్స్ వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా దీని గురించి ఏం ఐడియా లేదు. వాళ్ళకు కూడా అందరు తెలిసిన చెప్పరేమో సార్, తెలియదు తెలిసిన చెప్పరేమో, అది నాకు తెలియదండి. కాంట్రావర్సీగా ఐ కాంట్ సే బికాస్ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయించుకొని పోతున్నారు. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా సర్జరీ చేయాలని ఏం అవసరం లేదండి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. కొన్ని డాక్టర్స్ ఉంటున్నారు సర్జరీ అంటే సర్జరీ మాత్రమే, వేరే దారి లేదు అన్న మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. కమర్షియల్ పర్సన్స్ ఆర్ కమర్షియల్ పర్సన్స్, సర్వీస్ ఓరియంటెడ్ అంటే సర్వీస్ ఓరియంటెడ్. లేదపా ఈ ట్రీట్మెంట్ కదా అక్కడ వెళ్ళండి అని చెప్పి నా దగ్గర రెఫర్ చేసిన డాక్టర్స్ కూడా రైచూర్లో ఉంటున్నారు. సో అట్లాంటి డాక్టర్స్ ఏం చేస్తారు, నాతో మాట్లాడతారు, ఫోన్ చేసి మాట్లాడతారు, ఏంటి విషయం, ఏం చేస్తున్నారు ఏంటి. వీఆర్ హ్యావింగ్ ఎ హెల్తీ డిస్కషన్. సో వాళ్ళు ఉన్న డౌట్స్ అన్నీ అడుగుతారు. సమ్ టైమ్స్ వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళు కూడా వస్తారు ట్రీట్మెంట్కి, వాళ్ళు కూడా వచ్చి చేయించుకొని పోతారు. వాళ్ళకి రిలేటివ్స్కి ఎవరికైనా కావాలన్నా కూడా వాళ్ళు రెఫర్ చేస్తారు. కొన్ని డాక్టర్స్ ప్యూర్ కమర్షియల్ అన్నప్పుడు పేషెంట్ అక్కడ పోతే ఇక్కడ రారని వాళ్ళకి తెలుసు, సో పడుకోబెట్టి సర్జరీ చేపిస్తారు. సార్ ఎగ్జాక్ట్లీ వాట్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఎంటీ అండ్ మాన్యువల్ థెరపీ? జనరల్ మాన్యువల్ థెరపీలో ఏమంటే, ఏదైనా ఒక మాన్యువల్ థెరపీలో ఫిజియోథెరపిస్ట్ విల్ అటాచ్ విత్ వన్ సింగిల్ మాన్యువల్ థెరపీ. చెప్పాలంటే ముల్లిగన్ కాన్సెప్ట్ అన్న ఒక కాన్సెప్ట్, దే విల్ అటాచ్ విత్ దట్ ముల్లిగన్ కాన్సెప్ట్. ఆ టెక్నిక్లో ఉన్నది మాత్రమే చేస్తారు. సమ్ పీపుల్ దే విల్ గో టు సిరియాక్స్ మెథడ్ అన్నది అనదర్ ఒక మాన్యువల్ టెక్నిక్. ఆ టెక్నిక్లో ట్రైన్ అయ్యి దాంట్లో వెల్ ట్రైన్ అయిన తర్వాత దే స్టిక్ విత్ దట్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మెయిట్లాండ్ టెక్నిక్ ఉంటుంది, ఆ దాంట్లో స్టిక్ అయిపోయి ట్రైన్ అయిన వాళ్ళు అది మాత్రమే ట్రీట్మెంట్లో చేయించుకుంటారు. కొంతమంది ఆస్టియోపతి, కైరోప్రాక్టిక్ మీకు ఐడియా ఉండదు. సో ఎస్, అది మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఒక్క టెక్నిక్ మాత్రం సరిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి? మెయిట్లాండ్ అన్నది ఆయన ఈ రీసెర్చ్ చేసి ఈ ఇంట్రడ్యూస్డ్ మెయిట్లాండ్ టెక్నిక్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయించారు. సిరియాక్స్ అన్న ఒక ఆర్థోపెడిషియన్, ఆయన కొన్ని టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేయించారు. ముల్లిగన్ ఆయన అన్ని ప్రాక్టీస్ చేసి రీసెర్చ్ చేసి ఈ ఇంట్రడ్యూస్ సర్టన్ టెక్నిక్స్. దీంట్లో ఉన్న పాజిటివ్ విజయాలు అన్నీ మనం ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఈ అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత లాస్ట్ మీరు అడిగారు కదా 15 yearsగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఈ 15 years ఐ స్టార్టెడ్ అప్లయింగ్ టు ద పేషెంట్స్. ఎవరికి ఏం తెలీదు, రిజల్ట్ ఎలా వస్తుంది అన్నీ అబ్జర్వ్ చేశాను. సో దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఎట్లాంటి కండిషన్స్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి టోటలీ నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మొత్తం చేంజ్ చేశాను. ఇన్ బిట్వీన్ ఐ కంప్లీటెడ్ మాస్టరీ సర్టిఫైడ్ మాన్యువల్ థెరపీ. మాస్టరీ సర్టిఫైడ్ మాన్యువల్ థెరపీలో ఇట్లాంటి మాన్యువల్ థెరపీ టెక్నిక్స్ అన్నీ ఎట్లా డెవలప్ అయింది, ఏ కండిషన్కి ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది అవన్నీ దాంట్లో ఉంటుంది కాబట్టి అవన్నీ నేర్చుకున్నాను. సో నాకు ఈ ప్రోటోకాల్ తయారు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి. ఇది కాకుండా గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ అని ఒక ప్రొసీజర్. ఈ మాన్యువల్ ప్రొసీజర్ వచ్చి ఎక్స్పెరిమెంట్స్ అంతే కదా, విత్ మై పేషెంట్స్, విత్ మై స్టూడెంట్స్. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది, నంబర్ వెరీ గుడ్ రిజల్ట్. సో ఓకే, ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఇది started applying to the patient అని చెప్పేసి, because I am a certified person కాబట్టి I started applying to the patients got recovery, then gradually advanced integrative manual therapy develop అయ్యి. అంటే మీరు ఏఎంటీలోనే మీరు కైరోప్రాక్టిస్ దగ్గర నుంచి నార్మల్ ఫిజియోథెరపీ దాకా అన్ని అప్లై చేస్తారు? ఓన్లీ మాన్యువల్ టెక్నిక్స్.
దీంట్లో చూడండి, సపోజ్ జనరల్ ఫిజియోథెరపీ అన్నప్పుడు దే ఆర్ యూజింగ్ ఇంటర్ఫరెన్షియల్ థెరపీ అని చెప్పేసి ఒక కరెంట్ అప్లై చేస్తారు. దెన్ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ షాక్ వేవ్ డయాథెరపీ ఉంది, షార్ట్ వేవ్ డయాథెరపీ ఉంటుంది, నీడిల్స్ వేస్తారు. డ్రై నీడ్లింగ్ ఉంటుంది. Yeah. సో ఇట్లాంటి నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కండిషన్, సపోజ్ ఈ జాయింట్ అలైన్మెంట్ అంటే దానికి ఒక ట్రీట్మెంట్, సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అయింది, సాఫ్ట్ టిష్యూకి ఒక ట్రీట్మెంట్, లేదా ఈ ఏరియాలో కొద్దిగా స్వెల్లింగ్ ఉంది, ఎడిమా ఉంది, ఎడిమా అంటే స్వెల్లింగ్ ఉంది, ఫ్లూయిడ్ కలెక్షన్ అయింది, దానికి ఒక ట్రీట్మెంట్. ఇట్లా దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద మొడాలిటీస్. దీన్ని మాత్రం చేయాలి, ఈ ఇన్ఫ్లమేషన్కి ఇది, ఈ ఇన్ఫ్లమేషన్కి ఇది, దీనికి ఇది అంటే సాగ్రిగేట్ చేసి ఉంటుంది చేస్తాం. ఆల్రెడీ. బట్ నో వన్ విల్ టచ్ ద రూట్ కాస్. జ్వరం వస్తుంది కాబట్టి జ్వరంతో పాటు నాకు తలనొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, నాకు కొద్దిగా బాడీ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్కి ఒక ట్రీట్మెంట్, జ్వరంకి ఒక ట్రీట్మెంట్, తలనొప్పికి ఒక ట్రీట్మెంట్. అది కాకుండా దీనికి జ్వరం వచ్చింది, అది క్లియర్ చేయండి, అది ఏమిటి. సో ఇవన్నీ కలెక్టివ్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా డిజైన్ చేయకుండా జస్ట్ అది మొడాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ చేపించిన తర్వాత పేషెంట్ కొద్దిగా రిలాక్సేషన్ అయిన తర్వాత దే విల్ టీచ్ సమ్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేపిస్తారు? స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ టు రిలీవ్ ద టెన్షన్ అండ్ సమ్ మొబిలైజేషన్, జాయింట్ ఏదైనా స్టిఫ్నెస్ ఉంటే అది రిలీజ్ చేయడానికి. తర్వాత లాస్ట్ ఫైనలీ దే విల్ గో ఫర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మసిల్ కొద్దిగా స్ట్రెంథన్ కావడానికి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దమ్, దట్ ఈస్ బేసిక్. బేసికలీ యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ఒక మసిల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక జాయింట్ స్ట్రక్చర్ ఎట్లా హ్యాండిల్ చేయాలని మీకు ఐడియా ఉండాలి. అందుకే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ ప్రాక్టీస్. ఇప్పుడు చెఫ్ ఉంటారండి, there is go scope. ఆఫ్ కోర్స్. ఇప్పుడు హోటల్లో చెఫ్ ఉంటారు, మీకు ఐడియా ఉండవచ్చు. అది ఒక కోర్స్ ఉంటుంది, వాళ్ళు చదువుతారు. చదివిన తర్వాత సిగ్నేచర్ చెఫ్ అని చెప్పేసి ఒక్కొక్క హోటల్లో స్పెషల్ గవర్నమెంటల్ అంటే దాంట్లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. ఆయన ఎట్లా స్పెషల్ అయ్యారు? ఆయన కూడా అదే కోర్స్ చదివారు కదా. ఎట్లా స్పెషల్ అయ్యారు? బికాస్ హీ లెర్న్డ్ వెరీ డీప్ అండ్ హీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ హిస్ ఓన్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఆయన ఇట్లా క్రియేట్ చేశారు. అట్లా ఫిజియోథెరపిస్ట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద టోకెన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ దే హ్యావ్ టు ఎక్స్పాండ్ దయర్ వింగ్స్ బై మీన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ దయర్ క్లినికల్ స్కిల్స్. ఫర్ దట్ దే హ్యావ్ టు లెర్న్. లేకపోతే మెషిన్ మీదే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి మీరు చేసే వాటిలో నేను అబ్జర్వ్ చేసాను, నెక్ టు నీ ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్కి మీరు అక్కడ ట్రీట్మెంట్ ఉంది మాన్యువల్ థెరపీలో. అంటే టిపికల్గా ఇప్పుడు రూట్ కాజ్ ఐడెంటిఫై చేయటం అంటే ఇప్పుడు మీకు ఇవనుకోండి, మనకి అబ్డామిన్ దగ్గర ఎక్కడో బ్యాక్ పెయిన్ ఈజీ అవుతుంది కదా. మరి నెక్ టు నీ అన్నప్పుడు మీకు సాఫ్ట్ టిష్యూస్ చాలా చోట్ల చాలా చిన్న చిన్న నర్వ్స్ అవి ఎలా ఐడెంటిఫై చేస్తారు? వెరీ గుడ్, ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు ఈ ఏఎంటి కాన్సెప్ట్లో వీఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బాడీ ఫ్రేమ్. బాడీ ఫ్రేమ్లో ఎక్కడైనా అబ్నార్మల్ అలైన్మెంట్ ఉందని చెక్ చేసి అది మనం కరెక్ట్ చేసిన తర్వాత దాంతోపాటు సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంటుంది. దానికి స్పెషల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సాఫ్ట్ టిష్యూ మాత్రం ఈ మస్కులర్ టిష్యూ ఇన్వాల్వ్ అయిందా, లేదు లోకలైజ్డ్ లిగమెంట్ ఏదైనా ఇన్వాల్వ్ అయిందా, క్యాప్సూల్ ఇన్వాల్వ్ అయిందా అన్న విషయం మనం స్పెషల్ ఎగ్జామినేషన్లో అది క్లియర్గా ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన సాఫ్ట్ టిష్యూ రిలీజ్కి వేరే టెక్నిక్స్ ఉన్నాయి. అది కూడా మాన్యువల్ టెక్నికే. ఓకే, దానికి కూడా వేరే లేదు. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో అలైన్మెంట్ సెట్ చేయడానికి, జాయింట్ అలైన్మెంట్ సెట్ చేయడానికి, స్పైన్ అలైన్మెంట్ సెట్ చేయడానికి ఇవన్నీ మాన్యువల్ టెక్నిక్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. అది కాకుండా సాఫ్ట్ టిష్యూ ఇంజరీకి కూడా మాన్యువల్ టెక్నిక్స్ ఉన్నాయి. అది కూడా రిలీజ్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి, రికవర్ రావడానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్ని మాన్యువల్గా మనం చేస్తాం. అది కానీ ఇప్పుడు నాకు మేజర్ డౌట్ వచ్చింది మీరు ఇది చెప్తా ఉంటే. పర్టికులర్లీ ఇప్పుడు మీరు స్మాల్ టిష్యూస్ కానీ సాఫ్ట్ టిష్యూస్ కానీ చాలా సన్న ఉండే నర్వ్స్ కానీ ఇవి ఈవెన్ ఎంఆర్ఐలో కూడా ఐడెంటిఫై కావు కదా చాలా చోట్ల మేజర్ కేసెస్లో. మరి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు కేవలం మాన్యువల్ థెరపీ? ఇప్పుడు చూడండి, మనం ఎంఆర్ఐ తీసుకుంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎంఆర్ఐ అంటే మన బాడీలో ఉన్న సాఫ్ట్ టిష్యూస్ అండ్ ఫ్లూయిడ్స్ ఇట్లాంటివి ఏదైనా అబ్నార్మల్గా ఉంటుందా, ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్ప్లేస్ అయిందా, దానివల్ల వేరే టిష్యూస్ ఏదైనా సరౌండింగ్ టిష్యూస్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అన్న విషయం ఎంఆర్ఐలో కనిపిస్తుంది. మనం చేస్తున్నది మాన్యువల్ టెక్నిక్. మాన్యువల్ టెక్నిక్లో ఏమంటే ఇట్లాంటి సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయం మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ మోకాలు నొప్పిని వస్తారు. ఈ మోకాలు నొప్పి ఉన్న పేషెంట్స్కి జస్ట్ యూ టేక్ ఉన్న ఆర్థోపెడిషన్, వాట్ దే విల్ సే, మోకాలు నొప్పి అంటే మోకాలు అరిగిపోయింది. కామన్ కండిషన్ గురించి మనం మాట్లాడదాం. వేరే మెనిస్కల్ టేర్ ఇట్లాంటి లిగమెంట్ టేర్ అది కాకుండా మెనిస్కల్ జనరల్ కామన్ కండిషన్ అంటే మోకాలు అరిగిపోయిందండి. సో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతంగా మెడిసిన్ తీసుకోండి, కొద్దిగా కూర్చోవడం నిలవడం ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేయండి, ఇట్లాంటి గైడెన్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. రికవరీ లేదన్నప్పుడు దే విల్ సజెస్ట్ ఫర్ ఎక్సర్సైజ్ కోసం ఫిజియోథెరపీ రాపిస్తారు. ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ ఏం డయాగ్నోసిస్లో వస్తుందంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ది నీ జాయింట్ అని చెప్పి వస్తుంది.
వాళ్ళు చూస్తారు. ఆస్టియోఆర్థరైటిస్కి మన దగ్గర ఏం ఎక్విప్మెంట్, ఎర్లియర్ ఆస్టియో ఆర్థరైటిస్ అవన్నీ ఉంటుంది, క్రానిక్ ఆస్టియోఆర్థరైటిస్ ఇవన్నీ ఉంటుంది. వచ్చేటప్పుడు వీళ్ళ మెడికల్ టర్మ్స్ చూసుకున్న తర్వాత కొన్ని ఫిజియోథెరపిస్ట్, వెరీ ఫ్యూ ఫిజియోథెరపిస్ట్ దే విల్ డూ ఎగ్జామినేషన్. కొంతమంది 60% దే వోంట్ డూ ఎగ్జామినేషన్. స్ట్రైట్ అవే మన దగ్గర ఎక్విప్మెంట్ ఏముంది, ఐఎఫ్టీ, చార్టర్డ్ అవుతారు, ఇది అది ఏదో ఒకటి పెట్టి మొబైల్ చూసుకొని పంపిస్తారు. దానివల్ల యూసే లేదు. మెడిసిన్ తిన్నారు, యూస్ లేదు. ఫిజియోథెరపీ చేయించుకున్నారు, యూస్ లేదు. కొంతమంది ఎక్సైజ్ చూపిస్తారు, దానివల్ల యూస్ లేదు. యాక్చువల్లీ ఆర్థరైటిస్ అన్న వస్తుంది చూడండి, దానికి రీజన్ ఏంటి అన్న విషయం ఎవరన్నా ఐడెంటిఫై చేశారా ఇప్పుడు వరకు? రూట్ కాజ్ ఏంటి అనేది ఆర్థోపెడిషన్ ఏమన్నారు, మోకాలు అరిగిపోయింది. ఎందుకు అరిగిపోయింది? ఏజ్ అయింది. ఏజ్ అయిన వాళ్ళు అందరికి అరిగిపోయిందా? అయితే ఏజ్ అయిన వాళ్ళు అందరికి అరగాలి కదా, ఎందుకు అరగట్లేదు? ఎంతోమంది ఈవెన్ 80 years 90 years దే ఆర్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్, వాళ్ళకి ఎందుకు అరగట్లేదు? లేదు, ఒబిసిటీ మీకు మోకాలు నొప్పి తగ్గలేదా, బాడీ వెయిట్ తగ్గేయండి. బాడీ వెయిట్ అన్నది పాకెట్ నుంచి తీసి పెట్టడానికి ఈజీ కాదండి, అంత ఈజీ కాదు. బాడీ వెయిట్ ఎట్లా తగ్గిస్తారు? ఒక విషయం నేను చెప్తాను, దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ బాడీ వెయిట్ అండ్ ఆర్థరైటిస్. ఓకే, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ. వచ్చేసి సుమో ఫైటర్స్ ఐడియా ఉండదు, దే కాంట్ సిట్ ఇన్ దిస్ చైర్. ఎగ్జాక్ట్లీ, బల్జీ ఉంది, ఆల్మోస్ట్ మోర్ దెన్ 110 kg 120 ఈజీగా ఉంటారు. వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు? కింద పడిపోతారు. హైట్ కూడా తక్కువ ఉంటారు చాలా. వాళ్ళకి ఆర్థరైటిస్ రాలేదేంటి? వాళ్ళు ఒబీసే కదా, మీ పరంగా చెప్పాలంటే ఒబీసే కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మీరు చెప్పింది నేను అడుగు. సో ఒబిసిటీ అంటే దట్ ఈస్ నాట్ అ రీజన్. మన బాడీలో వెయిట్ ఎక్కడో అన్ఈవెన్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో డ్యామేజ్ అయిపోయింది టిష్యూస్. ఆ వెయిట్ ఎక్కడ అన్ఈవెన్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఫ్రీ అయిపోతుంది. ఓకే, ఇది తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్థరైటిస్ మోకాలు అరిగిపోయిందా, మోకాలు ఏదైనా చేద్దాం, లేకపోతే సర్జరీ చేపించి రీప్లేస్మెంట్ చేద్దాం. సార్ ప్రేమ్ గారు, ప్రత్యేకించి మీరు ఇందాక నేను అడిగినట్టు నీ టు నెక్ వరకు అన్ని ట్రీట్మెంట్స్, వీటిలో అంత టిపికల్ ట్రీట్మెంట్ అంటే దేంట్లో ఉంటుంది? టిపికల్గా అంటే అట్లా ఏం మనం ఏం చెప్పలేమండి. ఇది కొద్దిగా టిపికల్గా ఉంటుంది, ఇది అట్లా కాదు అట్లా ఏం మనం ఈ మాన్యువల్ అంటే స్ట్రక్చర్ ఒకేలాగా ఉండదు కదా, మీకు బాడీ మాస్ కానీ పైనుంచి కిందకి ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, అట్లా ట్రీట్మెంట్ వేరియేషన్స్ ఉంటాయా? వేరియేషన్స్ ఉంటుంది. మీరు అట్లా అడిగినప్పుడు నెక్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ కూడా అక్కడ నెక్లో ఏదైనా సర్జరీ చేయాలంటే భయపడతారు. బికాస్ ఆ ఏరియా ఉన్న బోన్, లోపల వస్తున్న నరాలు, ఈవెన్ స్పైనల్ కార్డ్, ఇవన్నీ చిన్న ఏరియా లోపల పాస్ అయ్యి వస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా సరే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సర్జరీ ద పేషెంట్ విల్ సఫర్ త్రూఅవుట్ ద లైఫ్ టైమ్. సో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే ఆర్ వెరీ కాన్షియస్ అండ్ దే వోంట్ గో ఫర్ సర్జరీ ఆల్సో. వెన్ ఐ వాస్ డూయింగ్ ఇంటర్న్షిప్ నేను చేసేటప్పుడు మాకు ఒక ఛాన్స్ దొరికింది టు అటెండ్ ద సర్జరీ. ఒక న్యూరో సర్జరీ అటెండ్ చేయడానికి ఒక స్పైనల్ సర్జన్ దే ఇంట్రడ్యూస్డ్, ఒక పేషెంట్ ఇంట్రడ్యూస్ చేపించి వీఆర్ గోయింగ్ టు గో ఫర్ సర్జరీ. షీ ఈజ్ హ్యావింగ్ సమ్ నియోప్లాస్మిక్, అంటే ఒక చిన్న గ్రోత్ ఉంది స్పైనల్ కార్డ్లో, మెల్లగా అది రిలీజ్ చేస్తాము. ఫిజియోథెరపిస్ట్ మీరు అందరూ స్టూడెంట్స్ కాబట్టి మీరు వచ్చి ఒకసారి అబ్జర్వ్ చేయండి వెన్ వీఆర్ డూయింగ్ సర్జరీ అని చెప్పి పిలిపించారు. వీ వెంట్ ఇన్సైడ్ మార్నింగ్ కాదు, మధ్యాహ్నం ఒక 2 o'clock అట్లా వీ వెంట్ ఇన్ టు ద ఆపరేషన్ థియేటర్. వెన్ వీ కేమ్ అవుట్ టైమ్ వాజ్ 7 o'clock ఈవినింగ్. సో మాకు టీ, లంచ్ అన్నీ అక్కడ లోపలే ఉన్నాయి. సర్జరీ నడుస్తూ ఉంటుంది. అంత మైన్యూట్గా మెల్లగా అది రిలీజ్ చేస్తారు. అది గ్రోత్, అది స్పైనల్ కార్డ్కి ఉన్న యాక్చువల్ స్ట్రక్చర్కి డిస్టర్బ్ కాకుండా అది మెల్లగా తీసేస్తారు. సో ఎంత కాంప్లికేటెడ్ అన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది. సో అలాగే నెక్ అన్నది వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, వెరీ ప్రొటెక్టివ్ ఏరియా కూడా అది. సో ఆ ఏరియాలో మనం మాన్యువల్ థెరపీ చేసేటప్పుడు వీ మస్ట్ బి వెరీ కాషియస్. బై మిస్టేక్కి ఏదైనా అలైన్మెంట్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఏదైనా చేస్తే దట్ విల్ అఫెక్ట్ ద పేషెంట్. సో వెరీ కాంప్లికేటెడ్ పోర్షన్ అది ఒకటే. రిమైనింగ్ ఏరియాస్ అని వీ కెన్ మేనేజ్. అంటే మీరు చెప్పే మాన్యువల్ థెరపీలో మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు, రూట్ కాజ్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది చాలా టిపికల్ టాస్క్ అనేది. నేను కూడా తర్వాత చదువుతున్నాను మాన్యువల్ థెరపీ అంటే ఏంటని. అది ఎలా సార్, అది ఎలా అంత ఐడెంటిఫై చేయడంలో ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతారు మీరు? ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పానండి, మెయిట్లాండ్, సిరియాక్స్ ఇవన్నీ నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఇది కాకుండా దాంట్లో ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ అన్ని చదివేటప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. స్పైన్లో ఉన్న ప్రాబ్లం మనం ఎంత ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ మాన్యువల్ టెక్నిక్స్, మాన్యువల్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొన్ని ఎగ్జామినేషన్స్ వచ్చేసి వేరే మైట్లాండ్లో ఉంటుంది, కొన్ని వచ్చేసి ముల్లిగన్లో ఉంటుంది, కొన్ని వచ్చేసి
మీన్ సిరియాక్స్లో ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని ఎగ్జామినేషన్స్ పెరిఫెరల్ జాయింట్ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ఎగ్జామినేషన్స్ స్పైన్లో ఉన్న ప్రాబ్లం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఒక మాన్యువల్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అని చెప్పేసి గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇట్స్ క్వైట్ ఈజీ. ఫస్ట్. సెకండ్, వీ మస్ట్ బి ఎక్స్పర్టైజ్ ఓకే. ఓన్లీ బై త్రూ ఎక్స్పీరియన్స్. బై ఎస్, ఎక్స్పీరియన్స్. ప్రాక్టీస్లోనే అది వస్తుంది. ఓకే. నాకు రియల్ టీచర్స్ అంటే మా పేషెంట్సే. ఓకే. నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను నేను. మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈవెన్ రాయచూర్లో కానీ అండ్ దెన్ విజయవాడలో కానీ మేజర్గా ఎలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు? ఏ ఇష్యూస్కి మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తూ ఉంది? ఇప్పుడు నాకేమంటే ఒకే విషయం, ఐ డోంట్ వాంట్ టు అదర్స్ ప్రాక్టీస్. అదర్స్ ప్రాక్టీస్ నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను. దట్ మే బీ ఏ ఫిజియోథెరపిస్ట్, ఆర్థోపెడిషియన్, న్యూరాలజిస్ట్, స్పైనల్ సర్జన్, హూ ఎవర్ మే బీ. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను, అంతే. సో ఇక్కడ నేను విజయవాడలో కానీ రేచూర్లో కానీ నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ జనరల్ పేషెంట్స్. జనరల్గా నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందండి వితిన్ 6 months, వితిన్ 3 months, ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది అన్న వాళ్ళు మన దగ్గర రారు. వచ్చినా కూడా ఎగ్జామినేషన్లో వాళ్ళకి చెప్తాను, ఈ ట్రీట్మెంట్ అవసరం లేదండి మీకు, యూ జస్ట్ డూ దీస్ ఎక్సర్సైజెస్ మాత్రం చేయించుకోండి, క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఎక్సర్సైజ్ మాత్రం నేర్పిస్తాను. ఆర్ అదర్వైజ్ వీ విల్ సెండ్ టు సమ్ అదర్ ఫిజియోథెరపిస్ట్. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడే వస్తారేమో. డెఫినెట్లీ అప్పుడు వాళ్ళ పేషెంట్స్ దగ్గర మనం చాలా వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఈవెన్ పేషెంట్స్ ఆల్సో విల్ గెట్ వెరీ గుడ్ అడ్వాంటేజ్. సర్జరీకి పోస్టెడ్ చేసిన పేషెంట్ ఇక్కడ మన దగ్గర అప్రోచ్ అయిన పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే గాట్ పోస్టెడ్ ఫర్ సర్జరీ. సమ్ పేషెంట్స్ దే గాట్ అపాయింట్మెంట్ ఇన్ ద హైయర్ సెంటర్స్. హైయర్ సెంటర్ అంటే హైదరాబాద్ ఇట్లాంటి హైయర్ సెంటర్లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా దే డోంట్ వాంట్ గో ఫర్ సర్జరీ బికాస్ ఆఫ్ ఫియర్. సో దే విల్ కమ్ హియర్. అట్లాంటి పేషెంట్స్ దే ఆర్ వెరీ ఛాలెంజింగ్. అండ్ సర్టన్ పేషెంట్స్ వెరీ క్రానిక్, నేను ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే అంటే రెడీగా లేదు అన్నవాళ్ళు. సో ఇట్లాంటి కేసెస్. కొన్ని కండిషన్స్ వచ్చేసి ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేయలేకపోతారు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూసాం, ఆయనకి వెట్టిగా ఉంటుంది, సో నాకు వచ్చేసి హెడేక్ ఉంటుంది అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్, ఈవెన్ న్యూరాలజిస్ట్, అందరిని నేను చెప్పలేదు, ఫ్యూ డాక్టర్స్ దే ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి దీనికి రూట్ కాస్ ఇదే అని చెప్పి డయాగ్నోస్ చేస్తారు. బట్ రిమైనింగ్ డాక్టర్స్ ఏం చేస్తారంటే దే ఆర్ ఫిక్సింగ్ ద నేమ్ ఎస్ మైగ్రెయిన్. మైగ్రెయిన్ అన్నది వెరీ రేర్ కండిషన్, దే ఆర్ ఫిక్సింగ్ ఇట్ మైగ్రెయిన్. దెన్ వెట్టెగో. వెట్టెగో అన్నది ఇస్ అ కామన్. ఇది సర్వైకోజెనిక్ హెడేక్ ఉన్న వాళ్ళకి కూడా అదే వెట్టెగో కామన్, మైగ్రెయిన్ ఉన్న వాళ్ళకి కూడా వెట్టెగో కామన్, ఈవెన్ నార్మల్ హెడేక్ కూడా వెట్టెగో అన్నది కామన్. సో ఇది కరెక్ట్గా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ప్రాపర్గా చేసేటప్పుడు వీ కెన్ ఐడెంటిఫై ద క్లియర్ రూట్ ఎక్కడ ఉందని. సో అట్లా మైగ్రేన్ అని చెప్పి వచ్చిన పేషెంట్స్కి మనం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇప్పుడు వరకు నేను చేసిన ప్రాక్టీస్లో అమాంగ్ 10లో 8 పేషెంట్స్ దే ఆర్ సర్వైకోజెనిక్ హెడేక్, నాట్ మైగ్రేన్. 1 or 2 అఫ్ కోర్స్ మైగ్రేన్. వాళ్ళకి నేనే చెప్తాను, మీరు ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రం వాడండి, వాళ్ళు ఏం గైడెన్స్ ఇస్తున్నారో అది స్ట్రిక్ట్గా ఫాలో చేయండి అని చెప్పి పంపిస్తాను. కానీ వీఆర్ నాట్ టేకింగ్ ద పేషెంట్ ఫర్ మాన్యువల్ టెక్నిక్. వెరస్ సర్వైకోజెనిక్ హెడేక్ అని చెప్పి ఐడెంటిఫై చేసిన తర్వాత యూ విల్ స్టార్ట్ టు ట్రీట్ ద పేషెంట్, దే విల్ గెట్ రికవర్. ఎస్పెషల్లీ మీ పేషెంట్స్ విషయంలో సార్, ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఏజ్ త్రూ వచ్చే ప్రాబ్లమ్స్, ఏజ్ పెరిగకుండా ఆబ్వియస్గా చాలా ఆర్థోపెడిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళకి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏమంటే, హౌ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? జస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైలా, లేదు వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారా, దీనివల్ల ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, అది మొత్తం అబ్జర్వ్ చేస్తాను. అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదంటే మేబీ డ్యూ టు అక్వైర్డ్ ఏదైనా సమ్ కాల్ ఏదైనా స్లిప్ అయి ఉండవచ్చు, ఎప్పుడైనా కింద పడిపోవచ్చు, దానివల్ల వచ్చిన ప్రాబ్లంగా ఉండవచ్చు. గ్రాడ్యువల్గా పెయిన్ లైట్గా ఉంది కాబట్టి మన ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏమంటే అడ్జస్ట్మెంట్, నెగ్లిజెన్స్. పెద్దగా అయిన తర్వాత చూద్దాం, అది నెగ్లెక్ట్ చేసి క్రానిక్గా తీసుకొచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మనం అడ్వైస్ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేపిస్తాం. లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుంది కానీ అప్పుడప్పుడు నొప్పి వస్తుందంటే జస్ట్ విత్ ఈ ఎక్సర్సైజెస్ కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు అండి? ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 90 years, ఇఫ్ దే ఆర్ రెడీ టు టేక్ ట్రీట్మెంట్, వాళ్ళ బాడీ కండిషన్ ఒప్పుకుంటే వీ కెన్ ట్రీట్ ద కండిషన్. దీనిలో కూడా సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు వైటల్ సైన్స్ సరిగా లేదు, ఫ్లక్చుయేషన్ ఉంటుంది అన్నప్పుడు మనం ట్రీట్ చేయకూడదు. సో బికాస్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ద ఎక్సర్సైజెస్, మనం చేసిన ట్రీట్మెంట్ కూడా వాళ్ళు తట్టుకోలేరు అన్న పరిస్థితి ఉన్న వాళ్ళు మనం చేయలేము. రిమైనింగ్ ఆల్ ద పీపుల్ వీ క్యాన్ ట్రీట్. సో ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు? అబౌట్ 10 అంటున్నారు మీరు.
దెన్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు సార్ ఇప్పుడు ఈవెన్ ఎక్కువగా ఇదే కంప్లైంట్స్ బ్యాక్ పెయిన్స్ కానీ అండ్ దెన్ ఈ పర్టికులర్గా ఈ కండిషన్ ఎట్లాంటి కండిషన్స్ మేము ట్రీట్ చేస్తున్నామంటే కండిషన్ వైజ్ నేను చెప్తున్నాను. ఎస్పెషల్లీ మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, లో బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు. కొంతమంది అప్పర్ బ్యాక్లో మాత్రం పెయిన్ ఉందంటారు, కొంతమంది మిడిల్లో ఉందంటారు, వెరీ రేర్లీ అట్లాంటి కండిషన్ ఉన్నవాళ్ళు. దెన్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, పెరియార్థరైటిస్ షోల్డర్, చెయ్యి ఎత్తడానికి సరిగా వీలు కాదు. వాళ్ళు డయాగ్నోస్ చేసేటప్పుడు ఏమంటారు, మేబీ డ్యూ టు డయాబెటిక్. దాన్ని వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ అంటున్నారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మేబీ డ్యూ టు డయాబెటిక్, బట్ వీ కెన్ ట్రీట్ ద పేషెంట్. దట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్. క్యూరబుల్ సార్? దట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు చెప్పాలంటే అక్యూట్ స్టేజ్, సబ్ అక్యూట్ స్టేజ్ అంటే వీ కెన్ ట్రీట్. ఇఫ్ ఇట్ ఈస్ క్రానిక్, కంప్లీట్లీ ఫ్రోజన్ అయిపోయిందంటే కాన్ ట్రీట్. అట్ దట్ టైమ్ వీఆర్ సజెస్టింగ్ ద పేషెంట్ టు గో ఫర్ మ్యానిపులేషన్ అండర్ అనస్థీసియా. అది ఒక ప్రొసీజర్ డన్ బై ద ఆర్థోపెడిషియన్. సో కన్సర్న్ ఆర్థోపెడిషియన్కి వీఆర్ రెఫరింగ్ ద పేషెంట్ టు గో ఫర్ మ్యానిపులేషన్ అండర్ అనస్థీసియా. అప్పుడు వాళ్ళు చేపిస్తారు అండర్ అనస్థీసియాలో, థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో చేపిస్తారు. దెన్ అగైన్ ఆఫ్టర్ అనస్థీసియా, ఆఫ్టర్ మ్యానిపులేషన్ దే విల్ కమ్ టు ద క్లినిక్ అగైన్. దెన్ వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్. సరే, ఎస్పెషల్లీ నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీస్ అంటే సరే ఎక్కడికో వెళ్తే నీ రీప్లేస్మెంట్ ఉంది అంటున్నారు ఆప్షన్గా. మీకు బ్యాక్ ఇట్లా నడుము నొప్పి అంటే నడుము కూడా రీప్లేస్మెంట్ ఉంది, చేస్తూ ఉన్నారు సర్జరీస్. ఈవెన్ ఇప్పుడు మీకు షోల్డర్ అన్నా లేకపోతే అరిగిపోయినాయి అన్నా, నెక్ దగ్గర కానీ ఏదైనా ఇష్యూస్, మణికట్ అన్నా, అక్కడ నీ రీప్లేస్మెంట్ లేదు కదా. సో అలాంటి కేసెస్ వస్తే ఎలా, ఛాలెంజింగే కదా అది. మరి ఇప్పుడు రీప్లేస్మెంట్ అన్నది దేనికి చేస్తారంటే వెయిట్ ట్రాన్స్ఫరింగ్ జాయింట్స్లో నీ రీప్లేస్మెంట్ చేస్తారు. హిప్ అండ్ నీ జాయింట్ ఇక్కడ రీప్లేస్మెంట్ కామన్గా నడుస్తుంది. ఓకే. సో వెయిట్ ట్రాన్స్ఫరింగ్ కోసం అప్పుడు పేషెంట్ ఏబుల్ టు అంబులేట్, నడవచ్చు, అందుకొరకే చేస్తున్నారు. బట్ రిస్ట్ ఇట్లాంటి హ్యాండ్ అని ఫంక్షనల్ యాక్టివిటీస్ మాత్రమే. వెయిట్ క్యారింగ్ ప్లస్ ఏదైనా ఫంక్షనల్ యాక్టివిటీస్ అన్నప్పుడు రాస్తాము, ఏదైనా పని చేస్తాము, కుకింగ్ చేస్తాము, ఇట్లాంటి అన్నీ చేస్తున్నప్పుడు దీనికి అంత మేజర్ ఇంజురీ రాదు. ఓకే. సో కాబట్టి ఇక్కడ అవసరం ఉండదు. ఇక్కడ ఏదైనా అయితే ఫ్రాక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, అట్లాంటి కండిషన్స్ రావచ్చు. ఇట్స్ నథింగ్ బట్ క్రానిక్, నో. సో దీనికి మనం రీప్లేస్మెంట్ చేయలేము. దీనికి రీప్లేస్మెంట్ అనేది ఛాన్స్ లేదు. బికాస్ దిస్ అ ఫంక్షనల్ యాక్టివిటీ, ఫైన్ యాక్టివిటీస్ ఇవన్నీ. మరి ఇది ఇప్పుడు మనం షోల్డర్ అయినా ఏదైనా కానీ చాలా చోట్ల మనకి పెయిన్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అరిగిపోయిందని చెప్తాం. మీకు అరిగిపోయింది, ఎర్లియర్ ఆర్థరైటిస్ అరిగిపోయింది అక్కడ, ఇంకా దాన్ని మీరు పని తగ్గించుకోండి, వర్క్ టెన్షన్స్ ఉండొద్దు అని చెప్తారు సార్. అరిగిపోవడం అనేది ఉంటుందా అసలు? టేక్ సెకండ్ ఒపీనియన్, ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ చేయించుకో. సో దానికి ఉన్న ఒక ఆప్షన్, ఇప్పుడు డాక్టర్ అన్న వాళ్ళు దేవుడు కాదండి, ఇంక్లూడింగ్ మీ, నాట్ గాడ్. సో మనకు పేషెంట్ చెప్పిన విషయాలు, మేము చేస్తున్న ఎగ్జామినేషన్, కావాలంటే ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్, ఇవన్నీ కలిపి వీ విల్ కమ్ టు ద కన్క్లూషన్. ఒక పేషెంట్ డయాగ్నోస్ చేస్తాం. సో ఆ డయాగ్నోస్ సరిగా ఉండొచ్చు, అబ్నార్మల్గా ఉండొచ్చు. సరిగా ఉంటే, మేము చెప్పిన అనుమానం కరెక్ట్ ఉంటే, మేము చేసిన ట్రీట్మెంట్లో యూ విల్ గెట్ రిజల్ట్. ఇఫ్ నాట్ గెటింగ్ రిజల్ట్, యూ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ ఒపీనియన్. ఆ డాక్టర్ మేబీ యువర్ ఫ్యామిలీ డాక్టర్గా ఉండవచ్చు, మీ ఫ్రెండ్గా ఉండవచ్చు, మీ రిలేటివ్గా ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పేం లేదు. జస్ట్ టేక్ ఎ సెకండ్. అసలు ఉంటుందా సార్ అరగడం అనేది? ఉంటుందా? అరగడం అన్నది ఇప్పుడు జనాలకి అర్థం కావడానికి వాళ్ళు అట్లా అరుగుతుందని. ఇప్పుడు ఏం లేదండి, డీజెనరేటివ్ చేంజ్ అంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్. సో సర్టన్ మెడికల్ టర్మ్స్, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పేటప్పుడు జనాలకు అర్థం కాదు. మీకు ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే నాకేం అర్థమవుతుంది? మొబైల్ ఫోన్ యూజ్ చేసిన సార్, ఇది మదర్ బోర్డు పోయింది, నాకేం తెలుసు మదర్ బోర్డు, ఇవన్నీ చెప్తున్నాం, కరెక్ట్ చేసి ఇవ్వండి అంతే. సో డాక్టర్స్ కూడా వాళ్ళకి ఎట్లా అర్థం చేపియాలి తెలియక ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అరిగిపోయింది. బట్ జనాలు ఏమి అబ్జర్వ్ చేసుకుంటారు, అరిగిపోయిందంటే అంతేనా, మళ్ళీ వేరే ఏదైనా దారి లేదా అన్నప్పుడు వాళ్ళే చెప్తారు రీప్లేస్మెంట్ చేసుకోండి అని. వేరే ఆప్షన్స్ కూడా ఉంటుంది, యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్. బట్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తారు, వీళ్ళకి తెలిసింది వీళ్ళు చేస్తారు. కూరగాయలు కావాలంటే చికెన్ స్టాల్కి వెళ్ళకూడదు, కూరగాయల షాప్కి రావాలి. వెజిటబుల్ కావాలంటే ఇక్కడే రావాలి. మీకు చికెన్ కావాలంటే అక్కడ పోవాలి. మీరు అక్కడ పోయి కూర్చొని నాకు వెజిటబుల్ కావాలంటే దానికంటే ఇది బెస్ట్ చేసుకోండి అని కట్ చేసి ఇస్తారు. దెన్ వాట్ అబౌట్ బడ్జెట్ సార్ మీ ట్రీట్మెంట్లో? అది కూడా మీ ఇంటర్వ్యూ చేసే పేషెంట్స్ కూడా తెలియాలి. బడ్జెట్ అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ గురించి మీరు ఏం అడుగుతారు? ట్రీట్మెంట్కి ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ మీ పేషెంట్స్ కూడా తెలియాలి ఇది మీ దగ్గర. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి చాలా మందికి అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పా ద డాక్టర్ విత్ హ్యూమన్ టచ్ అని.
సో మీ ఆ మాట దగ్గరే మీకు ఈయన ఏదో ఫ్రీగా చేస్తారనుకుని ఉండొచ్చు కానీ బట్ మీ హాస్పిటల్ నడపడానికైనా కాసిన డబ్బులు కావాల్సింది అడ్మినిస్ట్రేషన్కి. సో అది కూడా కావాలి, పేషెంట్స్కి ఒక క్లారిటీ ఉంటుందని అడిగే నా క్వశ్చన్. కామన్గా ఒక పేషెంట్ తీసుకోండి, వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఈవెన్ మోకాలు నొప్పి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దే విల్ అప్రోచ్ ది లోకలైజ్డ్ ఆ ఏరియాలో ఉన్న డాక్టర్స్ ఎవరన్నా ఫస్ట్ లోకల్ ఏరియాలో ఉన్న క్లినిక్లో చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని మెడిసిన్ రెఫర్ చేస్తారు. దే విల్ అబ్జర్వ్, హీఈస్ అండర్ అబ్జర్వేషన్, పెయిన్ తగ్గుతుందా లేదా. తగ్గలేదు అంటే యూ గో ఫర్ వన్ ఎక్స్రే అని రాస్తారు. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ హీ స్టార్ట్స్ హిస్ ఎక్స్పెన్సెస్. అప్పటి నుంచి రాసి పెట్టుకోవాలి ఇంట్లో, నాకు ఈ రోజు పోయాను, మెడిసిన్ రాసి ఇచ్చారు, ల్యాబ్ టెస్ట్ పంపించారు, ఎక్స్రే చేయించారు, మొత్తం బ్లడ్ టెస్ట్లు కూడా. ఇప్పుడు అదే స్టార్ట్ అవుతుంది కదండి. ఎవరు లోపల పోయినా సరే అది పేషెంట్ తెలియకుండా జస్ట్ బ్లడ్ టెస్ట్ రాపియడం. ప్యాకేజ్ అన్ని డాక్టర్స్ చెప్పలేను, కొన్ని డాక్టర్స్ చెప్తున్నాను. సో అవన్నీ మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ అవన్నీ చూసిన తర్వాత దే ఆర్ రైటింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అనల్జెసిక్స్, కొద్దిగా విటమిన్స్, ఇవన్నీ కొద్దిగా రాస్తారు. యాంటాసిడ్స్ కూడా ఇంక్లూడింగ్, కొద్దిగా యాంటాసిడ్ కూడా రాస్తారు. సో దాంట్లో ఏం మీకు ఇంప్రూవ్మెంట్ లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓకేమా యూ కన్సల్ట్, మీకు మోకాలు నొప్పి ఉంది కాబట్టి యూ గో ఫర్ ఆర్థోపెడిషన్, ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి అని చెప్పి రెఫర్ చేస్తారు. అక్కడ కన్సల్టేషన్ వేరే అయింది, అక్కడ రాసుకోండి కన్సల్టేషన్. అక్కడ వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు సర్టన్ మెడిసిన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ మెడికల్ పరంగా ఇవన్నీ నేను మాట్లాడకూడదు, బట్ ఈవెన్ దో ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ ఐఎమ్ టెలింగ్ దట్ దే విల్ రైట్ సమ్ ఎగ్జామినేషన్ ఫర్ దయర్ కన్క్లూషన్. ఆ కన్క్లూషన్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ టెస్టులు ఇది సరిపోదుమా మీకు, యూ గో ఫర్ వన్ ఎంఆర్ఐ టు మేక్ కన్ఫర్మేషన్. ఓకే, యూ గో ఫర్ ఎంఆర్ఐ, యూ రైట్ ఆల్ దోస్ థింగ్స్. అగైన్ దే విల్ సజెస్ట్ సమ్ మెడిసిన్ అండ్ దే విల్ గో. అది ఒక 3 months కన్స్యూమ్ చేసిన తర్వాత అది మెడిసిన్ లోపల ఉన్న వరకు మనకు పెయిన్ ఉండదు. ఆఫ్టర్ 3 months ఆర్ 6 months అగైన్ పెయిన్ కమ్స్. అగైన్ యూ ఆర్ అప్రోచింగ్ ది సేమ్ డాక్టర్, సార్ మీరు ఇచ్చిన మెడిసిన్కి నాకు బాగా తగ్గింది, ఒక 3 months పెయినే లేదు, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది, అవునా, ఇంకొక ఎంఆర్ఐ రాస్తాను, ఆ ఎంఆర్ఐ మాత్రం చేయించుకో. ఎంఆర్ఐ, సో ఎంఆర్ఐ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇంతకుముందు ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ అయిపోయింది, ఇది అయిపోయింది. మళ్ళీ వచ్చారు, వచ్చిన తర్వాత ఈ మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్ ఇస్తాను, ఇది ఒక 15 days యూజ్ చేయండి, అది ఒక 15 days, 1 month, అగైన్ 3 months, అగైన్ ద పెయిన్ గాట్ సివియర్. సార్ మీరు ఇచ్చిన మెడిసిన్కి 15 daysకి తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, పేషెంటే అలాట్ అయిపోతారు. గో ఫర్ సర్జరీ. ఓకే, ఇప్పుడు దాకా ఇద్దరు చూశాను, ఫస్ట్ ఆయన దగ్గర మెడిసిన్ ఇచ్చేటప్పుడు తగ్గింది, మళ్ళీ వచ్చేసింది. ఈయన కూడా ఒక మెడిసిన్ ఇచ్చారు, తగ్గింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. అయితే మెడిసిన్కి ఇది పని చేయదు. మనం వేరే ఎవరైనా అప్రోచ్ కావాలంటప్పుడు ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఏం దగ్గర పోయి చూపిస్తున్నావు, అక్కడ పోతావు. మళ్ళీ అదే స్టార్టింగ్ నుంచి A to Z మళ్ళీ అక్కడ జరుగుతుంది, అక్కడ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. దెన్ దే విల్ సజెస్ట్ ఫర్ ఫిజియోథెరపీ, గో ఫర్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపిస్ట్ దగ్గర పోతున్నారు, వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారో లేదో ట్రీట్మెంట్ చేపిస్తారు. ఒక 10 days 15 days అంటారు, 15 days ఎక్స్పెండిచర్ అవన్నీ అయిపోయింది. దాని తర్వాత మీకు తగ్గుతుందా, తగ్గలేదు, అగైన్ మళ్ళీ ఇటు తిరిగి ప్రయోజనం లేదు. మనకు తెలిసిన క్లోజ్ డాక్టర్ ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడతాం. మన ఫ్యామిలీలో ఇట్లా బాగా తగ్గలేదండి, ఏం చేయాలి, నేను ఒక డాక్టర్ ఫైనల్గా రెఫర్ చేస్తాను రండి అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకెళ్తారు. సార్ ఇవన్నీ అయిపోయిందా, సర్జరీకి ఎంత అవుతుంది, 1.5 for 1 knee, 2.5. That depends upon the surgeon, depends upon the material what they are using, their expenditure during the time of surgery, plans and for the technicians, అన్నీ ఇంక్లూడెడ్. లేదని కాదు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. వాళ్ళకి తెలిసింది మీకోసమే చేపిస్తున్నారు, లేదని కాదు. సో వాళ్ళు చేపించినప్పుడు యూ క్యాల్కులేట్, ఈ 6 months వరకు మీరు సఫర్ అయ్యారు, సఫరింగ్స్ అయితే మీ తరపు నుంచి పోలేదు, అలాగే ఉంటుంది, ఈవెన్ పెరుగుతుంది. ఫస్ట్ మీ ఇంటి పక్కకు ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు ఉన్న పెయిన్ కంటే ఇప్పుడు ఉన్న పెయిన్ ఎక్కువనే ఉంటుంది. ప్లస్ మీరు ఎక్స్పెండిచర్ ఎంత దూరం చేయించుకున్నారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి చూడండి. దాంట్లో 10% ఏఎంటీ, మీరు ఎంతైనా పెట్టుకోండి, మీరు ఆ క్లారిటీ సరిపోతుంది, ఎంతైనా పెట్టుకోండి. 10% మాత్రమే, 10% కూడా ఉండదు ఈ ట్రీట్మెంట్కి కాస్ట్. బట్ యూ విల్ గెట్, వీఆర్ అష్యూరింగ్ 80 to 100% రికవరీ, డిపెండ్స్ అపాన్ యువర్ కండిషన్ అండ్ ద వే యు ఆర్ కోఆపరేటింగ్ విత్ అస్. కోఆపరేషన్ అంటే ఇక్కడ 50% డాక్టర్ ఎఫర్ట్ పెడతారంటే పేషెంట్ హ్యాస్ టు పుట్ 50% ఎఫర్ట్. వదిలేయం అట్లా జస్ట్ మీరు మెడిసిన్ వేసుకొని పడుకోవడం కాదు. ఇక్కడ యూ హ్యావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ, కొన్ని యాక్టివిటీస్ మీరు చేయాల్సింది ఉంటుంది, అది కంపల్సరీ చేయాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫర్ సర్టన్ పీరియడ్. అది మీరు ప్రామిస్ చేస్తే యూ విల్ గెట్ రికవరీ. అంటే ఎంత ఉంటుంది రికవరీ రేట్? ఇప్పుడు సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది మళ్ళీ అగైన్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నారు మీ దగ్గరికి, నేను చూశాను.
వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆ రూట్ కాజ్తోని మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లం అయిన తర్వాత, ప్రాబ్లం వచ్చిన తర్వాత, పెయిన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు చూడండి, వాళ్ళకి రికవరీ వీఆర్ షోయింగ్ 100% రికవరీ, 80 to 100% గ్యారంటీ. బట్ వన్స్ ద పేషెంట్ గట్ ఆపరేటెడ్, ఓకే. ఆ ఏరియాలో మనం మ్యానిపులేట్ చేయలేకపోతున్నాం. ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టు మ్యానిపులేట్ ద ఏరియా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిన ఏరియాలో ఆర్టిఫిషియల్ థింగ్స్ ఉన్నాయి. ఏదైనా ప్లేట్ అండ్ స్క్రూ ఇంప్లాంట్స్ ఏదైనా ఉంటుంది. ఆ ఏరియాలో మనం ఎట్లా చేస్తాము? యూజువలీ మన జాయింట్ సర్ఫేస్ మనం తీసుకుంటే మన జాయింట్లో ఒక స్పెసిఫిక్ గాడ్ ఇచ్చిన విషయం ఏమంటే ప్రాప్రియోసెప్టివ్ సెన్స్ అని చెప్పి ఒక సెన్స్ ఉంటుందండి. ఏ డాక్టర్ కన్నా అడగండి, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే వోంట్ రివీల్ ఇట్. ఇట్స్ అ గుడ్ థింగ్. మనం జాయింట్ ఎంత దూరం ఉంటుంది, ఏ పొజిషన్లో ఉంటుందని మీరు కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. యూ కెన్ ఐడెంటిఫై హౌ మచ్ వెయిట్ ఐఎమ్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ఆన్ దిస్ సైడ్, హౌ మచ్ వెయిట్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ దిస్ సైడ్. సో ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి మన జాయింట్ స్ట్రక్చర్స్, ఈవెన్ మసిల్స్, టెండన్స్ ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఒక స్పెషల్ సెన్స్, ప్రాప్రియోసెప్టివ్ సెన్స్ అని. ఈ విషయాలన్నీ సర్జరీ అయిన తర్వాత అంత దూరం పర్ఫెక్ట్గా ఉంటుందా అన్న విషయం డౌట్. ఆ పరిస్థితిలో మనం ఎట్లా మ్యానిపులేట్ చేస్తాము? న్యాచురల్ సిస్టమ్ ఉండదు కదా. సో అల్టిమేట్లీ ద రికవరీ రేట్ అక్కడ తగ్గిపోతుంది. ఇంకొక విషయం చెప్తానండి, నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది జనాల కోసం చెప్తున్నాను. నీ ప్రీ రీప్లేస్మెంట్ అని వెళ్తున్నారు అందరూ, ఓకే వెళ్ళండి, మంచిదే. నీ రీప్లేస్ ముందు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ సివియర్ పెయిన్, నేను మెట్లు ఎక్కలేను, సైకలాజికల్గా రిట్రెట్ అయిపోయింది, సివియర్ పెయిన్, నేను మెట్లు ఎక్కలేను, కింద కూర్చోలేను, మళ్ళీ ఏదైనా లాంగ్ జర్నీ చేయలేను, ఒకే చోట కూర్చోలేను, ఇవన్నీ ఉంటుంది సార్, చాలా ప్రాబ్లం. నీ రీప్లేస్మెంట్ అయిపోయింది. వాట్ ద డాక్టర్ ఈస్ అడ్వైజింగ్ టు యూ? కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఎక్కువ దూరం. సర్జరీకి ముందు అదే పరిస్థితి కదా, సర్జరీ తర్వాత కూడా అదే పరిస్థితి. అంటే ఏంటి ఇంప్రూవ్మెంట్? పెయిన్ తగ్గింది అంతే. ఇట్లా ఉన్నప్పుడు మనకేం ఇంప్రూవ్మెంట్ అక్కడ? సో మనం చేస్తున్న పెయిన్ మాత్రం కాదు, మీ కండిషన్ కూడా మంచిగా ఉండాలి కదా. అక్కడ రీప్లేస్మెంట్ చేసేసాం కదా, యూ హ్యావ్ టు వాక్. అక్కడ కొన్ని మిస్టేక్స్ ఫిజియోథెరపిస్ట్ మీద కూడా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్ అన్నది వాళ్ళు ప్రాపర్గా ఫాలో చేస్తే ఈ పరిస్థితి రాదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సర్జన్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఫిజియోథెరపిస్ట్. మనం చేస్తున్న పని పర్ఫెక్ట్గా చేసేటప్పుడు వీ కెన్ గెట్ ద రిజల్ట్. దట్ మే బీ సర్జరీ, దట్ మే బీ మాన్యువల్ థెరపీ. సో ఇక్కడ మాన్యువల్ థెరపీ చేయడానికి అవకాశం లేదన్నది సర్జరీ చేసిన తర్వాత వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ద మాన్యువల్ టెక్నిక్స్. అది సో వీ కాన్ గెట్ 100%, వీ కెన్ షో 70% ఆఫ్ రికవరీ. అంటే ఫ్రమ్ ఆల్ దీస్ ఇయర్స్ మీకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా వచ్చాయి ఫిజియోలో కానీ, అండ్ మోర్ ఓవర్ మీరు చెప్తున్న చాలా టెక్నిక్స్లో. కానీ మీరేమో ఓన్లీ మాన్యువల్ థెరపీ అంటున్నారు. అక్కడ మరి ఎక్కడ సిస్టమ్ మీకు మిషన్స్ని వాడుకునే ఫీజిబిలిటీ లేదు. సో మరి ఆ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి మీ మాన్యువల్ థెరపీకి అప్లైయింగ్లో ఎక్కడ మీకు మిస్ మ్యాచ్ అవ్వట్లేదా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను అంత దూరం ఈ మెషిన్ తీసుకోవాలి. ఈవెన్ మై ఫ్రెండ్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేశారు, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఈవెన్ ఫర్ స్పైనల్ కండిషన్స్, టు ట్రీట్ ద స్పైనల్ కండిషన్, టు ట్రీట్ ద స్పైన్, ఏదైనా స్పాండిలోటిక్ చేంజెస్ కానీ, బోనీ లిస్థెసిస్ అంటారు, బోన్ స్లిప్ అయిపోతుంది, బోనీ లిస్థెసిస్ కానీ, డిస్క్ ప్రొట్రూషన్ కానీ, నర్వ్ రూట్ కంప్రెషన్, ఇవన్నీ ఉన్నప్పుడు డీకంప్రెషన్ మెషిన్ చెప్పేసి ఒక మెషిన్ ఇంట్రడ్యూస్ చేయించారు. ఇట్స్ వెరీ కాస్ట్లీ మెషిన్. అది మోస్ట్ ఆఫ్ ది పెద్ద ఫిజియోథెరపీ క్లినిక్స్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అట్లాంటి మెషిన్ మీరు యూజ్ చేయొచ్చు కదా. నేను ఒప్పుకోలేదు, నాకు అంత నమ్మకం లేదు. అది ఒక ఎక్విప్మెంట్లో పేషెంట్ పడుకోబెట్టి మ్యానిపులేట్ చేసి ఆ మెషిన్ మనం ఎట్లా పొజిషన్ చేస్తామో అట్లా పొజిషన్ చేసి స్పైన్ కరెక్ట్గా అలవాటు చేసి ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత డీకంప్రెస్ అవుతుంది. మనం మాన్యువల్గా చేసుకుని వెళ్తున్నాం. ఆ పేషెంట్కి ఒక 15 సిట్టింగ్ మీరు పేషెంట్ రావాలి, మళ్ళీ ఆ బెడ్ మీద పడుకోవాలి, ఒక్కొక్క పొజిషన్కి మీరు చేయాలి. చేసిన తర్వాత కాంప్లికేటెడ్. విత్ ఇన్ 2 సిట్టింగ్స్లో పేషెంట్స్ ఆర్ గెటింగ్ రికవరీ. వై ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద మెషిన్? అవసరం లేదు. డీకంప్రెషన్ వెరీ ఈజీ. ఈవెన్ దట్ మే బీ సర్వైకల్ స్పైన్, ఈవెన్ ద లంబార్ స్పైన్, ఈ 2 ఏరియాలోనే మోస్ట్లీ కంప్రెషన్ వస్తుంది. బికాస్ దెర్ ఇస్ నో సపోర్ట్ అదర్ దాన్ ద మసిల్స్. ఈ నెక్లో కానీ నడుములో కానీ మసిల్స్ మాత్రమే ఉంటుంది, కానీ దెర్ ఇస్ నో సపోర్ట్ బై బోన్స్. థొరాసిక్ స్పైన్లో చూడండి, మనకి రిబ్ సపోర్ట్ ఉంటుంది 2 సైడ్. కానీ అలాంటప్పుడు సెన్సిటివ్ ఏరియా కదా మీరు చెప్తున్నా, నెక్ కానీ. బట్ వీ హ్యావ్ టు డూ కేర్ఫుల్లీ. క్యూరబుల్ కండిషన్స్ అంటే చాలా నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్గా చేయాలి. అట్లాంటి పరిస్థితి వచ్చిన పేషెంట్కి సివియర్ ప్రాబ్లం అన్నప్పుడు వీఆర్ అవాయిడింగ్ ద పేషెంట్. వీ షుడ్ నాట్ డూ. సో అట్లాంటి సిచ్యువేషన్లో వీఆర్ రెఫరింగ్ ద పేషెంట్ ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. సో అందుకే నేను మెషిన్ మీద డిపెండెన్సీ లేదు, ఓన్లీ హ్యాండ్స్. దెన్ ప్రేమ్ గారు, మీరు ఆల్రెడీ రాయచూర్ అండ్ విజయవాడలో ప్రాక్టీస్
మంత్లో 1 వీక్ విజయవాడలో ఉంటున్నారు. అందుకే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను పేషెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ మంత్లో 1 వీక్ విజయవాడ ఉంటున్నారు. 15 days ఉంటానండి. 15 days ఆల్మోస్ట్. దెన్ మీరు హైదరాబాద్లో కూడా మీ హాస్పిటల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది నేను విన్నాను. అది ఒకసారి మా R24 ప్రేక్షకులకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఇట్లాంటి ఏరియాలో ఒకటి పెట్టుకోవాలని. బట్ అది దానికి అవకాశం దొరుకుతుంది, ఆయన ఇస్తారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. వెన్ ఐఎమ్ గెటింగ్ ద ఛాన్స్ డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ అప్ అ క్లినిక్ హియర్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే రైచూర్ పబ్లిక్కి అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఈవెన్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. రైచూర్ క్లినిక్ ఉంటుంది. నేను ఎందుకు ఇన్ని చోట ఇప్పుడు కర్ణాటక నుంచి ఆంధ్రాకి ఎందుకు షిఫ్ట్ కావాలి? బెంగళూరు వెళ్ళొచ్చు, మైసూరు వెళ్ళొచ్చు, ఇక్కడ ఎందుకు షిఫ్ట్ కావాలంటే సొంతూరు వెళ్ళొచ్చు, కోయంబత్తూరు నేను ఇక్కడ కాబట్టి సో పేషెంట్స్ వాళ్ళు తీసుకుపోయారు నన్ను అక్కడ. మీరు ఇక్కడ రావాలని చెప్పి వాళ్ళు తీసుకుపోయారు. సో అక్కడ ఉన్న జనాలకి ఈ వర్త్ ఏమి ఐడియా లేదు. నేను ఆల్మోస్ట్ 7-8 years ఉంటున్నానండి. ఇప్పుడు కూడా వస్తున్న పేషెంట్ మీరు ఇక్కడే తిరుగుతున్నారు కదా, పక్కకు ఒక రెస్టారెంట్ ఉంది తెలుసు సార్, నాకు తెలుసు సార్ అంటారు. ఇంకా ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, అది కూడా తెలుసు అంటారు. ఈ ఏరియా మాత్రం వాళ్ళకి బ్లాంక్గా ఉంటుంది, ఓపెన్ ప్లాట్ లాగా ఉంటుంది, ఏమో నాకు ఐడియా లేదు. ఎవరన్నా చెప్పి రెఫరెన్స్ చేసిన పేషెంట్స్ మాత్రమే మన దగ్గర వస్తారు అక్కడ. అదర్వైజ్ డైరెక్ట్ పేషెంట్స్ అంటే మనకు విజయవాడ నుంచి వస్తారు, పూణే, ముంబై, ఈవెన్ ఫ్రమ్ చెన్నై, బెంగళూరు, గుల్బర్గా, గద్వాల్, కర్నూలు ఇట్లాంటి పేషెంట్స్ వస్తారు. కానీ విజయవాడ వస్తారు, కానీ రైచూర్ పబ్లిక్కి ఐడియా లేదు. అంటే మీరు ఇంకా అవేర్నెస్ తీసుకెళ్ళగలగాలి కూడా మీ వైపు నుంచి. నేను అవేర్నెస్ చేయడానికి ప్రయత్నం బాగా చేశానండి అక్కడ, బట్ అక్కడ సపోర్ట్ లేదు. అది దెన్ ఇంకా మీరు అచీవ్ చేయాలనుకుంటుంది ఏంటి ఏఎంటీకి సంబంధించి? ఏఎంటీలో మ్యాక్సిమం నేను ఇంకా ఏదైనా ఇట్లాంటివి ఏదైనా కొత్త విషయాలు వస్తే డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ లెర్న్. ఇంకా ఎంత దూరం పర్ఫెక్ట్ చేసుకోవాలో లెర్న్ చేయడానికి ఐఎమ్ రెడీ. సో అది ఒకటి. ప్లస్ ఈ విషయం జనాలందరికీ రీచ్ కావాలి, అంతే అండి. ఇప్పుడు ఈ విషయం జనాలకు రీచ్ అయితే ఏం బెనిఫిట్? నాకు బెనిఫిట్, నా బెనిఫిట్ పక్కకు పెట్టండి. వాళ్ళకి మెడిసిన్ నుంచి వస్తున్న కాంప్లికేషన్స్ ఏం లేదు, లాంగ్ టర్మ్ మెడిసిన్ యూసేజ్ అన్నది ఉండదు, దానివల్ల వస్తున్న కాంప్లికేషన్ లేదు. కాబట్టి డోంట్ వాంట్ టు గో ఫర్ ఇంజెక్షన్ కానీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ లైక్ సర్జరీ కానీ అవసరం ఉండదు. థర్డ్, రెకరెన్స్ అన్నది ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రాకూడదు. అది రాకూడదంటే ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి? ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ కాబట్టి రెకరెన్స్ అన్నది ఉండదు. నవ్ డేస్ ఎవ్రీ వన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ స్పీడీ రికవరీ, తొందరగా రికవర్ కావాలి. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు టిక్కే, ఎవ్రీథింగ్ ఈస్ రైట్ హియర్ అన్నప్పుడు ఈ విషయం జనాలకు రీచ్ అయితే దే విల్ బీ బెనిఫిటెడ్. మోర్ ఓవర్ ఎక్స్పెండిచర్స్ చాలా తక్కువ. మీరు ఇంత దూరం స్పెండ్ చేసిన టైం కానీ మనీ కానీ దాంట్లో 10% మాత్రమే యూజ్ చేస్తారు. యూ విల్ బీ గెటింగ్ బెనిఫిటెడ్. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి పబ్లిక్ కూడా రీచ్ కావాలంటే 20,000 to 25,000 వరకు అవుతుందండి ఈ ట్రీట్మెంట్ ఖర్చు. కంపేర్ విత్ అదర్ థింగ్స్ ఇట్స్ వెరీ మినిమల్. స్పీడీ రికవరీ, రెకరెన్స్ ఉండదు, నో మెడికేషన్, నో సర్జికల్ ఇంటర్వెన్షన్, ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. అంటే మీరు హైదరాబాద్లో పెట్టాలని ఇంకా పెంచాలేమో మరి, అది తర్వాత చూద్దాం. అది ఇప్పుడు వద్దు. యాక్చువల్లీ ఇది సఫిషియంట్ ఫర్ మీ. ఇది మళ్ళీ పెంచాలి, ఇది మళ్ళీ అవన్నీ అట్లాంటి థాట్ నాకేం లేదు. సో ఏ డాక్టర్ విత్ హ్యూమన్ టచ్ అనాలా, ఏ మ్యాన్ విత్ హ్యూమన్ టచ్ అనాలా ప్రేమ్ గారు అంటే? మీరు ఎట్లైనా పెట్టుకోండి. ఓకే. పర్టికులర్గా ఈ కండిషన్ గురించి మీరు అడిగారు కాబట్టి కొన్ని కండిషన్స్ వెరీ స్పెసిఫిక్గా నేను చెప్తాను. హెడ్ఏక్, హెడ్ఏక్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మాన్యువల్ థెరపీలో ఏఎంటీలో ఉంటుంది. ఫస్ట్. సెకండ్, ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇప్పుడు చూసాం ఒక పేషెంట్, ఆ పేషెంట్కి డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ 1, 2, 3 అకార్డింగ్ టు కండిషన్ వీఆర్ హ్యావింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్. సెకండ్. థర్డ్, సర్జికల్ కేసెస్, ఎనీ సర్జికల్ కేసు, అది సర్వైకల్ స్పైన్ అయినా సరే, నడుము అయినా సరే, నెక్ అయినా సరే, సర్జికల్ కేసెస్కి నంబర్ 1 ట్రీట్మెంట్. రీప్లేస్మెంట్ సర్జరీ 80% అవాయిడ్ చేయవచ్చు. ఓకే. డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఓకే. సో సర్జరీ అన్నది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఉపయోగపడుతుంది. దే హ్యావ్ టు టేక్ సెకండ్ ఒపీనియన్. అదర్ దాన్ దట్ ఆల్ పెయిన్ఫుల్ కండిషన్స్ వీఆర్ ట్రీటింగ్. ఓకే. ఓకే ప్రేమ్ గారు, ఇంకా మీ ద్వారా ఈ మాన్యువల్ థెరపీని ఇంకా మీరు ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాలని, ఎక్కువ మంది పేషెంట్స్ కూడా ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్ పరిగెత్తిన అవేర్నెస్ కార్యక్రమం ఉండాలనేది. సో మీ ద్వారా, మా ఛానల్ ద్వారా కూడా మేము పేషెంట్స్ కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇంకా ఇది ఇలాగే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం మీ వైపు నుంచి.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో చూశారు కదా ఇవాళ ఇంటర్వ్యూ ప్రేమ్ గారితో. మాన్యువల్ థెరపీలో ఎలాంటి వండర్స్ చేయొచ్చు, ఎలా రికవరీ రేట్ ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది ఎంతో మందికి రీచ్ అవ్వాలని కూడా మేము మా వైపు నుంచి కోరుకుంటా ఉన్నాం R24 నుంచి. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.